హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత నల్లూరి. సో వీడియో కరోనా కొత్తగా వచ్చింటే మైసెల్ శ్వేత స్టడింగ్ ఎంబీబీఎస్ ఇన్ ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యా. సో మే 5th అయితే మనకి నీట్ ఎగ్జామ్ జరిగింది. సో నాకు తెలిసి ఈ టైంకి అందరూ మాక్సిమం కీ చూసేసుకునే ఉంటారు. సో మీకు అర్థమవుతుంది కదా క్వాలిఫై అయ్యారో లేదోనని. సో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి అయితే కంగ్రాచులేషన్స్. సో క్వాలిఫై అవ్వని వాళ్ళకైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా, లైక్ బి కేటగిరీ తీసుకుందామా, సికి వెళ్దామా, లేదంటే అబ్రాడ్ ఎంబీబీఎస్ చూద్దామా అని. సో ఎవరైతే అబ్రాడ్ ఎంబీబీఎస్ అనే థింకింగ్ లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో ఫస్ట్ అయితే మనం అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ గురించి మాట్లాడుకుందాం. సో అడ్వాంటేజెస్ మీకు అర్థం అవడానికి 5 టాపిక్స్ గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ వచ్చేసి గ్లోబల్ ఎక్స్పోజర్, థర్డ్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఫోర్త్ వచ్చేసి వైడర్ ఆపర్చునిటీస్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అయితే ఇక్కడైతే గ్రూప్ కి 15 to 16 మెంబర్స్ ఉంటారు అండ్ టీచర్ కాన్సన్ట్రేషన్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఉంటది. సో ఇక్కడ క్లాసెస్ వచ్చేసి 2 టైప్స్ గా ఉంటాయి, ఒకటి లెక్చర్ క్లాస్ అండ్ ఒకటి ప్రాక్టికల్ క్లాస్. ప్రాక్టికల్ క్లాస్ లో అయితే ప్రతి ప్రాక్టికల్ క్లాస్ వచ్చేసి మనకి డైలీ క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం చెప్పిన ఆన్సర్ ని బట్టి వాళ్ళు మార్క్స్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు లెక్చర్ క్లాస్ వచ్చేసి మనకి ఆడిటోరియం లో జరుగుతుంది. అరౌండ్ 50 to 60 మెంబర్స్ ఉంటారు లెక్చర్ హాల్లో. సో ఈ లెక్చర్ క్లాస్ లో అయితే స్లైడ్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకంటూ ఇండియాలో అయినా అబ్రాడ్ లో అయినా సెల్ఫ్ స్టడీ అయితే కన్ఫర్మ్ ఉండాల్సిందే. సో సెల్ఫ్ స్టడీ ఉంటేనే మనం క్రాక్ చేయగలం, నీట్ పీజీ అయినా లేదా ఎఫ్ఎంజీ అయినా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ ఎక్స్పోజర్. ఇక్కడైతే మాకు రష్యన్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అయితే ఉండదు, కానీ హాస్పిటల్స్ లో అలా అయితే రష్యన్స్ తోనే వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ పేషెంట్స్ వచ్చేసి ఓన్లీ రష్యన్స్ కూడా కాదు, మిగతా కంట్రీస్ నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ అయితే మా యూనివర్సిటీకి అయితే చాలా బాగుంటది. అండ్ థర్డ్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఇండియాలో అయితే మనకి బి కేటగిరీ అయితే 70 to 75 lakhs ఉంటది అండ్ సి కేటగిరీ అయితే 1 crore ఉంటది. సో అబ్రాడ్ లో అయితే మాత్రం అరౌండ్ 20 to 30 lakhs ఉంటది అండ్ మా యూనివర్సిటీ అయితే 26 lakhs. అండ్ ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇంకో 10K per month పడుతుంది. అండ్ ఈ 26 lakhs వచ్చేసి మాకు ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ తో కలిపి 26 lakhs అవుతుంది మాకు. సో మనం ఎలా చూసుకున్నా అరౌండ్ 30 to 33 lakhs అయితే ఎంబీబీఎస్ అబ్రాడ్ లో పడుతుంది. ఫోర్త్ వచ్చేసి వైడర్ ఆపర్చునిటీస్. మనకి ఫస్ట్ అయితే కాలేజ్ చూసుకోవాలి, అది ఈసీఎఫ్ఎంజీ రికగ్నైజ్డా కాదా అని. సో ఒకవేళ ఈసీఎఫ్ఎంజీ రికగ్నైజ్డ్ అయితే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. లైక్ ఇండియా, యుఎస్, యూకే, కెనడా ఇలాంటి వాటిలో చేసుకోవడానికి మనకి ఈసీఎఫ్ఎంజీ అనేది రికగ్నైజేషన్ ఉండాలి. సో ఈసీఎఫ్ఎంజీ రికగ్నైజేషన్ మీరు చూసుకొని ఆ యూనివర్సిటీని జాయిన్ అవ్వండి. లైక్ ఈసీఎఫ్ఎంజీలో వెబ్సైట్ లో కానీ లేదా ఆ యూనివర్సిటీ లింక్స్ లో కానీ మీకు ఉంటాయి రికగ్నైజ్డా కాదని. సో ఆ ఈసీఎఫ్ఎంజీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పాయింట్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో యాజ్ కంపేర్ టు ఇండియా, అబ్రాడ్ లో సీట్స్ అవైలబిలిటీ ఎక్కువే ఉంటది. సో ప్రతి స్టూడెంట్ వచ్చి నీట్ లో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ డ్రీమ్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నౌ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. సో డిసడ్వాంటేజెస్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడాప్టేషన్ ఛాలెంజెస్, సెకండ్ వచ్చేసి రికగ్నైజేషన్ ఇష్యూస్ అండ్ థర్డ్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడాప్టేషన్ ఛాలెంజెస్. ఇందులో అయితే యాజ్ కంపేర్ టు ఇండియా మనకి అబ్రాడ్ లో అయితే -degrees లో ఉంటది. సో మనకి స్టార్టింగ్ ఒక 2-3 months అయితే కొంచెం కష్టంగానే ఉంటది అడాప్ట్ అవ్వడానికి. సో అండ్ థర్మల్స్, స్వెటర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అవ్వగలం మనం. సెకండ్ పాయింట్ వచ్చేసి రికగ్నైజేషన్ ఇష్యూ. సో మీకు ఆల్రెడీ అడ్వాంటేజెస్ లో చెప్పాను రికగ్నైజేషన్ ఎంత ఇంపార్టెంటో. సో ఈసీఎఫ్ఎంజీ రికగ్నైజేషన్ లేకపోతే మనకి డిగ్రీ అనేది వ్యాలిడ్ కాదు. సో ఎఫ్ఎంజీ ఈ ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా కష్టం అవుతుంది మనకి. సో మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ ఈసీఎఫ్ఎంజీ రికగ్నైజ్డా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్. మనం అబ్రాడ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో అయితే కొన్ని డేస్ ప్రాబ్లమ్ గానే ఉంటది, ఇంటి నుంచి దూరంగా వచ్చాము, ఫ్యామిలీ అంతా దూరంగా ఉందని. కానీ తర్వాత ఇంకా ఫ్రెండ్స్, మనం స్టడీస్, ట్రావెలింగ్ దీనిలో మనం బిజీగా ఉంటాం కాబట్టి మనకి తర్వాత అలవాటు అయిపోతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ఇష్యూ. ఫుడ్ అయితే మనం ఇండియాలో అయితే స్పైసెస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ తింటాం, మసాలాస్ ఇవన్నీ. కానీ అబ్రాడ్ లో అయితే వాళ్ళు కొంచెం తక్కువే తింటారు. సో ఫుడ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో దానికి కూడా మనం అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ. సో మీకు స్పైసెస్ కావాలంటే ఇండియా నుంచి పార్సల్ వేయించుకోవాలి. అండ్ అదర్ దాన్ దట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే అన్ని అవైలబుల్ లోనే ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఇష్యూ.
సో, ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళొక ఓన్ లాంగ్వేజ్ ఉంటది. సో, మనకు స్టార్టింగ్‌లో అయితే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఒక 1 ఇయర్ అలా కష్టమవుతది. కానీ తర్వాత నేర్చుకునే కొద్దీ మనకు కూడా అలవాటయిపోతుందది. సో, తర్వాత తర్వాత మనం సర్వైవ్ అవ్వగలం. సో, 1 ఇయర్‌లో అయితే మనకి లాంగ్వేజ్ అయితే ఈజీగా వచ్చేస్తది. అండ్ లాంగ్వేజ్ అయితే ప్రతి యూనివర్సిటీలో సెపరేట్ సబ్జెక్ట్‌గా ఈ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తూ ఉంటారు. సో, ఫైనల్లీ ఇది గైస్ వీడియో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. సో, మీకు ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీస్ గురించి కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి త్రూ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్. కింద లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. ఇన్‌స్టాగ్రామ్‌వి, వాట్సాప్‌వి. అక్కడ చెక్‌ఔట్ చేయండి లింక్ దగ్గర. సో, finally, please do like, share and subscribe to my channel, Shweta Nalluri. Bye.